ప్లాస్టిక్ సర్జరీ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చాలా అపోహలు ఉంటుంటాయి. ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసం చేయించుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళకి పనేం లేదు, డబ్బులు ఎక్కువున్నాయి, దీనివల్ల అసలు అవసరమా వీళ్ళకి, ఇలాంటి అపోహలు అనేవి చాలా ఉంటుంటాయి అనమాట. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ మాత్రమే కాదు, దీనిలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది కూడా ఉంటుంది. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే పుట్టుకతో వచ్చిన కొన్ని డిఫెక్ట్స్ కానీ, లేదంటే బర్న్స్ కానీ, లేదు అంటే బర్న్స్ అయిపోయిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఉంటుంటాయి, అంటే కాంట్రాక్చర్స్ అలాంటివి కానీ, లేదు అంటే ఇంజురీస్ వల్ల కానీ, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీలోకి మాత్రమే వస్తుంటాయి అన్నమాట. సో వీటిని చేయించుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జరీలో అంటుంటారు ఏమని అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద ఫార్మ్ అండ్ ఫంక్షన్. అంటే ఫార్మ్ అంటే లుక్స్ కానీ, చూడడానికి కానీ, ఫంక్షన్ అంటే దాని పనిచేసే విధానాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటారు అనమాట. సో రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది కంప్లీట్గా ఈ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడం కోసం మాత్రమే చేస్తుంటాము. సో దీనివల్ల ఓన్లీ ఆ ఫంక్షన్ ఒక్కటే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ జనరల్గా మనకి ఎన్ని ఇయర్స్ బతికేమో అనే దాని కాకుండా ఎంత క్వాలిటీతో బతికాము, లేకపోతే ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే కాస్మెటిక్ సర్జరీ కూడా చాలామంది ఉండే అపోహ ఏంటి అంటే అరే వీళ్ళు ఓన్లీ అందం కోసం చేయించుకుంటున్నారు అని అనుకుంటారు. అలా మాత్రమే కాదు, ఇది ఓన్లీ అందం కోసం అనే కాకుండా ఈ కాస్మెటిక్ సర్జరీస్లో చాలా వరకు లైక్ మీరు ఇప్పుడు చాలామంది చూస్తుంటారు ఎలా అంటే గైనకోమాస్టియా అంటే మెన్కి పెద్దగా విమెన్ లాగా కొంచెం పెద్దగా బ్రెస్ట్ సైజ్ ఉండడం, అంటే ఈ టీనేజ్ మెన్లో కానీ, లేదంటే కొంచెం ఒక 20sలో కానీ కొంతమందికి బ్రెస్ట్ సైజ్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. వాళ్ళలో ఏంటి అంటే చాలా ఆత్మన్యూనత, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట. వాళ్ళు షర్ట్ సరిగా వేసుకోలేరు, లేదు అంటే బయటకు అందరిలో కలవలేరు, ఇలాంటి వాటికి కానీ, లేదు అంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అంటే విమెన్లో కూడా చాలా పెద్ద సైజ్ ఉండి వాళ్ళకి కొన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అలాంటివి, లేదు అంటే వాళ్ళు కూడా సరైన డ్రెస్ వేసుకోలేరు. ఇలాంటి వాటన్నిటిని కూడా కాస్మెటిక్ సర్జరీ ద్వారా రెక్టిఫై చేస్తుంటాం. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్, లేదంటే సెల్ఫ్ ఇమేజ్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంటుంది అన్నమాట.